హలో అండి. ఈరోజు నా స్టైల్‌లో చారు చేసి చూపిస్తాను చూడండి. ఎంతో టేస్టీగా ఉంటది. ఇది ఆంధ్ర స్పెషల్. మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంటది. ఉత్త చారుతోనే అన్నం తినొచ్చు. అంత టేస్టీగా ఉంటది. దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని, 2 టమాటోస్ వేసుకొని మెత్తగా పిసుక్కోవాలండి. మెత్తగా అంటే మెత్తగా పిసుక్కోవాలి. పిసుక్కొని పిప్పి తీసి పడేయాలండి. తర్వాత దీంట్లో పసుపు, ఉప్పేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతుండగా దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. తర్వాత దీంట్లో మేము ఎక్కువగా బెల్లం వేసుకుంటాం. బెల్లం కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే కాస్త తీయగా, ఉప్పుగా, పులుపుగా ఉంటే చారు చాలా బాగుంటుంది కాబట్టి. ఇది బాగా మరిగినాక దీనికి తగ్గ పోపు వేసుకోవడమేనండి. పోపు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు బాగా రెడ్గా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, సోంపు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, కాస్త కారం వేసుకొని బాగా వేగనిచ్చి పోపు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే